3 వారాల క్రితం టీమిండియా పరిస్థితి గందరగోళంగా కనిపించింది. ఒకవైపు సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఎదురైన వైట్ వాష్ మరియు మరోవైపు ఆస్ట్రేలియాలో జరిగిన పర్యటనలో సిరీస్ ఓటమి. అంతేగాక ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్ కూడా చేజారింది. ఈ పరిస్థితుల్లో భారత క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ వంటి కీలక ఆటగాళ్ల రిటైర్మెంట్ వార్తలు వింటుంటే మళ్లీ ఆందోళన చెందడం సహజమే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో క్లీన్ స్వీప్ అవ్వడం భారత అభిమానులు ఎవరూ జీర్ణించుకోలేదు. సొంత గడ్డపై భారత్ ను ఓడించాలంటే అంత సులువు కాదు. హేమీ జట్లు కూడా గడిచిన 12 సంవత్సరాలలో టీమిండియాను ఓడించలేదు. కానీ న్యూజిలాండ్ జట్టు మాత్రం భారత్ ను ఓడించింది. దీంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతేగాక ఆ తర్వాత ఆస్ట్రేలియాలో కూడా ఓటమి తప్పలేదు. మొదటి టెస్టు విజయం తర్వాత భారత్ 3 మ్యాచ్ల్లో ఓడిపోయి సిరీస్ ను చేజార్చుకుంది. గతంలో 2 సిరీస్లను సఫలంగా ముగించిన భారత్ ఈసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ప్రత్యర్థికి అప్పగించడానికి ముఖ్య కారణం టాప్ ఆర్డర్ విఫలం అవ్వడమే. ఈ పరాజయం ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పై తీవ్ర ప్రభావం చూపింది. ఆ ఫైనల్ నుంచి నిష్క్రమించేలా చేసింది. రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీపై తీవ్ర విమర్శలతో పాటు వారి రిటైర్మెంట్ పై కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే రోహిత్ ఆ ఒత్తిడిని అధిగమించి జట్టును ముందుకు నడిపించడానికి కృషి చేస్తున్నారు. ఇప్పుడు టీమిండియా కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతుంది. క్రికెట్ అభిమానుల హృదయాల్లో తిరిగి ఆశలను నింపుతుంది. టీమిండియా మీద అభిమానుల్లో కొంచెం టెన్షన్ కనిపిస్తున్న సమయంలో ఇంగ్లాండ్ వంటి బలమైన జట్టుతో టీ20 సిరీస్ ప్రారంభమైంది. అయితే సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా జట్టు అదరగొట్టింది. వారు 4-1తో సిరీస్ ను కైవసం చేసుకున్నారు. ఈ సిరీస్ లో మొహమ్మద్ షమి సీనియర్ ఫాస్ట్ బౌలర్ గా తిరిగి జట్టులోకి వచ్చారు. తన ఫిట్నెస్ మరియు ఫామ్ చూపించారు. బ్యాటర్లు, బౌలర్లు అందరూ కలిసికట్టుగా రాణించారు. వన్డే సిరీస్ లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు మరింత మెరుగైన ప్రదర్శన కనబరిచింది. జట్టులో స్థానం కోసం పోటీ పడుతున్న శ్రేయస్ అయ్యర్ ఆకట్టుకున్నారు. శుభ్మన్ గిల్ కూడా తన ఫామ్ ను తిరిగి పొందారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఏడాదికి పైగా విరామం తర్వాత వన్డేలో శతకం సాధించారు. చివరి వన్డేలో కోహ్లీ కూడా అర్ధశతకంతో జోరందుకున్నారు. కేఎల్ రాహుల్ కూడా కీలకమైన ఇన్నింగ్స్ ఆడారు. బౌలింగ్ లో భారత్ కష్టాలు లేవు. సీనియర్ పేసర్ మొహమ్మద్ షమితో పాటు యువ బౌలర్లు హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా కూడా ఆకట్టుకున్నారు. స్పిన్నర్లు జడేజా, అక్షర్ పటేల్ కూడా స్థిరంగా రాణించారు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తమకు దక్కిన అవకాశాలను బాగా ఉపయోగించారు. ముఖ్యంగా రోహిత్, కోహ్లీ జోరు అందుకోవడం భారత్ కు పెద్ద సానుకూలాంశం. ఇంగ్లాండ్ వంటి అద్భుతమైన జట్టుపై వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడం, ఛాంపియన్స్ ట్రోఫీలో అడుగుపెట్టడం భారత్ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ కు ఉన్న ఏకైక లోటు అంటే మన ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం. ఆస్ట్రేలియాలో అతను ఎలా రాణించారో మనందరికీ తెలుసు. మిగతా బౌలర్లు తేలిపోయినా బుమ్రా మాత్రం అద్భుతంగా టర్న్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆస్ట్రేలియన్ బ్యాటర్లు అతని ధాటికి ఎలా వణికిపోయారో మర్చిపోలేము. గతంలో భారత టీ20 వరల్డ్ కప్ గెలవడంలో బుమ్రా ఎంత కీలకమో అందరికీ తెలిసిన విషయం. ఫైనల్లో అద్భుతమైన బౌలింగ్ తో మ్యాచ్ ను ఎలా మలుపు తిప్పారో అభిమానులు మర్చిపోలేరు. అలాంటి బౌలర్ ఉంటే భారత్ మరింత ఉత్సాహంగా టోర్నీలోకి దిగేది. బుమ్రా లేకపోవడం 30% మేర భారత అవకాశాలను తగ్గిస్తుంది అని రవిశాస్త్రి చెప్పడం వాస్తవమే. కానీ బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన హర్షిత్ రాణా ఇంగ్లాండ్ తో టీ20లో వన్డేలో అదరగొట్టారు. మరోవైపు మొహమ్మద్ షమి తన ఫిట్నెస్ ఫామ్ ను తిరిగి అందుకున్నారు. హర్షదీప్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చిన భారత జట్టు అక్కడికి వెళ్లడం లేదు. టీమిండియా తన మ్యాచ్లను యుఏఈలోనే ఆడబోతుంది. భారత్ తో మ్యాచ్ కోసం పాకిస్తాన్ కూడా అక్కడికి రానుంది. టీమిండియా ఫైనల్ కు చేరిన ప్రత్యర్థి జట్టు అక్కడే ఆడాల్సిందే. యుఏఈ పిచ్ లు భారత వికెట్లకు దగ్గరగా ఉంటాయి. స్పిన్ కు బాగా అనుకూలిస్తాయి. ప్రజెంట్ భారత్ కు ఉన్న స్పిన్ బలం మరే జట్టుకు లేదంటే అతిశయోక్తి కాదు. జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ తో పాటు వరుణ్ చక్రవర్తి కూడా జట్టులో చేరారు. ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ లో అద్భుతంగా రాణించిన వరుణ్ ను ఇటీవల జట్టులో చేర్చారు. దీంతో సుందర్ తప్పుకోవాల్సి రావచ్చు. అయినా భారత స్పిన్ బలానికి తిరుగులేనట్లే. భారత ఆటగాళ్లందరికీ యుఏఈ వికెట్లు తేలికగా ఉంటాయి. అక్కడే ఉండి ప్రాక్టీస్ చేయడం వల్ల వాటి మీద పూర్తి అవగాహన ఉంటుంది. ఒక రకంగా భారత్ కు ఇది సొంత గడ్డ అన్నట్టే. ఈ నేపథ్యంలో భారత్ జోరు కొనసాగించడం, ప్రత్యర్థులు అడ్డుకోవడం కష్టమే కావచ్చు. మన జట్టు స్థాయికి తగ్గట్టు రాణిస్తే ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం చాలా తేలికవుతుంది.